ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్ లోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయం శ్రీరామనవమి పర్వదినాన భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం మొత్తం పుష్పాలతో రంగురంగుల అలంకరణతో శోభాయమానమై భక్తుల హృదయాలను హత్తుకుంది. వేద పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామన్ శర్మ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. మంత్రోచ్చరణల నడుమ జరిగిన ఈ మహోత్సవం భక్తులను భక్తి రసంలో ముంచెత్తింది. సీతారాముల దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు ప్రాంతం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఎన్టీపీసీ అధికారులతో పాటు రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి తన మద్దతు తెలియజేశారు. అలాగే 24వ డివిజన్ కార్పొరేటర్ కొలని కవితా వెంకటరెడ్డి, ఏబీసీ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీతో పాటు అన్న వితరణ కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు అపారమైన భక్తి శ్రద్ధలతో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కుమారుడు సిరులొలికే సీతమ్మే పెళ్లి కూతురు సాయంత్రం పల్లకి సేవలో పాల్గొనే వాళ్ళందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనో రాజా రామచంద్ర మహారాజుకి. భక్తులకు యావత్ ప్రపంచ భక్తులందరికీ మనవి, ఈరోజు శ్రీరామ నవమి. అంటే మన ఇక్కడ జ్యోతి నగర్లో ఇక్కడ ఉండేటువంటి ప్రాంతంలో ఫస్ట్లో ఒక 50 సంవత్సరాల క్రితం ఎంత ఒక ఎడారితో ఉండేటువంటి ఒక బొందలతో ఉండేటువంటి జాగా. ఈ జాగాలో చక్కగా బాలయోగుడైనటువంటి ఒక ఆంజనేయ స్వామి ఇక్కడ కొంతమంది కార్మికులు దొరికిన తర్వాత ఆ ఒక విగ్రహాన్ని తీసుకువచ్చి చిన్నగా ఆలయం కట్టి ఆలయం తర్వాత అప్పటి నుంచి ఇక్కడ కళ్యాణం దాదాపు చిన్న విగ్రహాన్ని కళ్యాణం చేయడం జరిగింది. ఈ రోజు వరకు దాదాపు ఇక్కడ 50 సంవత్సరాల నుంచి దాదాపు ఎన్టీపీసీ పుట్టినప్పటి నుంచి చాలా వైభవంగా జరుగుతుంది. అందరూ ఎంప్లాయీస్, మేనేజ్మెంటు, ఇక్కడ కమిటీ వాళ్ళకు కూడా ఇక్కడ మంచిగా కోలాటం వేసేటువంటి భక్తులకు అందరికీ చాలా ఉత్సాహం. కోలాటం అంటే ఇంతకుముందు లేదు,
దాన్ని దినం అభివృద్ధి చేసుకుంటూ ఒకట్లా పెరిగిపోయి దేవుని ముందర ఒక దేవుని అంటే ఎంతసేపు దాకా మనం టీవీలలో డ్యాన్సులు గీసులు చూస్తున్నాం. కానీ కోలాటం అంటే వెనుకట సీతా రామాయణం ఉండే. సీతా రామాయణం ఎప్పుడైతే మనం ఈ రామనవమి మొదలు పెడతామో దీనికి ఇప్పటి నుంచి దాదాపు 9 రోజుల దాకా మొత్తం రోజు శ్రీరామనవమి గురించి అని రామనవమి చేసేటువంటి వాళ్ళము చేసి కళ్యాణం మొత్తం రథయాత్ర చేసే ముందు ఆ సీతామ్మవారు ఎట్లా పుట్టింది, రాముడు ఎట్లా పుట్టాడు అనేటువంటి అన్నీ కూడా ఆ సీతారామ దీంట్లో మనకు కనిపించేటువంటిది. కానీ ఇప్పుడు అవన్నీ మనం మర్చిపోయి చక్కైనటువంటి కళ్యాణం ఒకటే రోజు చేస్తున్నాము. ఇది పంచరాత్రులు 5 రోజులు చేసేటువంటి కళ్యాణం, లేదు 7 రోజులు 3 రోజులు ఎట్లా చేసేటిది. కానీ మనం అయినా ఈ ఒక్కరోజు అయినప్పుడు కూడా ఇది 5 రోజులు 9 రోజులు చేసేటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ ఉండేటువంటి జనాలు భక్తులందరూ కూడా విచ్చేసి అన్నదానాలు కానివ్వండి, సేవలు కానివ్వండి, ప్రతి దాంట్లో అందరూ పాల్గొని మంచి దిగ్విజయంగా కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు చక్కగా ఇంత వైభవంగా ఇంతమంది జనాలకి లేనప్పుడు కూడా దాదాపు అన్నపూర్ణ కాలనీ కృష్ణానగర్ నుంచి కూడా మన ఆలయానికి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా భక్తులందరికీ ఆరోగ్య సుఖ సంతోషాలు ఉండాలని చెప్పిన భగవంతుని సీతారామచంద్రమూర్తిని మనసు వాచ కోరుకుంటున్నాము. అదే మాదిరిగా ఈరోజు సాయంత్రం కూడా మళ్ళా గిరి ప్రదక్షిణము అంటే విగ్రహాలు పట్టుకొని రథయాత్ర ఉంటేనే మొత్తం అంటే గ్రామం తిరగచ్చు, లేదు ఈ దేవాలయం చుట్టూ తిరిగినప్పుడు కూడా మన గ్రామాన్ని తిరుగుండేది. గ్రామం వలన ఏమవుతుంది అంటే సర్వ దోషాలు తొలగిపోతాయి. ఈ గిరి ప్రదక్షిణ వలన కూడా మొత్తం తూర్పు దక్షిణ పడమట నుంచి 4 దిశలు తిరుగుతున్నాం కాబట్టి ఎటు దోషాలన్నీ కూడా తొలగి అందరూ కూడా పాడి పంటలతోని పిల్లా పాపతో అందరూ శుభ్రంగా ఉండాలని చెప్పి సంపూర్ణటువంటి ఆశీర్వచనిస్తున్నాము. లోకా సమస్త సుఖినో భవంతు. బలో రాజా రామచంద్ర మహారాజుకి.